ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. అది నీకు అనుగ్రహింపబడును, దయచేయబడును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. అది నీకు అనుగ్రహింపబడును, దయచేయబడును. సో ఈ మాటలు రాజు ఎస్తేరుతో సెలవిచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా. సో ఇక్కడ అంటే హామాను యూదుల విషయంలో తాను చేసుకున్నటువంటి ఆ నిర్ణయాలేంటో మనం వాక్యంలో చదవగలం. అయితే ఎస్తేరు తన యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించిన గొప్ప విజయాన్ని, షూషన్ కోటలో యూదులందరి పక్షాన దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని బట్టి అక్కడ అంటే ఎస్తేరుల రాజుకు దేవుడే ఆ యొక్క అనుగ్రహాన్ని చూపుతూ వచ్చాడు. అందుకే మరలా అడుగుతూ వచ్చాడు అనమాట ఎస్తేరు దగ్గర, అది నీకు అనుగ్రహింపబడును, దయచేయబను. ఇంకనూ నీవు అడుగునదేమి? అది అనుగ్రహింపబడును, దయచేయబనని సెలవిస్తూ వచ్చాడు అనమాట. అంటే ఇంకా దేవుడు ఎంతగా అనుగ్రహం పుట్టిస్తూ వచ్చాడంటే ఎలాంటి వారినైనా కూడా దేవుడు మార్చగల సామర్థ్యం గలవాడని మనం ఈ వాక్యాన్ని బట్టి గ్రహించవచ్చును. అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే రాజుల హృదయాలను సహితం ఆయన నీటి కాలువలుగా మార్చేటువంటి దేవుడు. ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని యొద్దకు వెళ్తామో సో ఎలాంటి వారినైనా దేవుడు వారికి మన ఎడల దయ చూపించేలా, అనుగ్రహం చేసేటువంటి దేవుడు అనమాట. సో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివితే ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. సో మన దేవుడు ఎవరిని కూడా గద్దించే దేవుడు కాదు, అందరికీ ధారాళముగా దయచే దేవుడు. అది ఏ విషయమైనా సరే. సో మనం చాలాసార్లు మన నిజ జీవితం అంటే మన యొక్క జీవితంలో అనేకమైన కష్టతరమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోలేని సమస్యలు, అవి అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు. రకరకాల పరిస్థితులను బట్టి నువ్వు ఉదయకాలము బాధపడుతున్నావేమో. సో ఈ ప్రశ్నలన్నిటికీ ఎక్కడ సమాధానము అని వెయిట్ చేస్తూ ఉన్నావేమో ఉదయకాలం. అందుకే దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఇలాంటి సజీవుడైన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం చాలాసార్లు. సో మనకున్న పరిస్థితులను బట్టి ఎవరినో ఇతరులను మనం ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ ఉదయకాలము మనం సేవిస్తున్నటువంటి దేవుడు మనకి ధారాళముగా దయచేసేటువంటి దేవుడు అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో విశ్వాసం ద్వారానే మనం సమస్తాన్ని కూడా పొందగలం. యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీయూ పొందనేడు. చూసారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ వస్తాడంటే దేవుడు అనుగ్రహిస్తేనే, పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేడు. ఈ భూమి మీద మనము అన్ని పొంది అనుభవిస్తున్నాము అని అంటే సో అది కేవలము దేవుని దయ. మనం ప్రసంగి గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా చదువుతాం. అంటే దేవుని సెలవు లేకుండా కనీసం భోజనం తినటం కూడా అది అసాధ్యమని రాయబడుతూ వచ్చింది. అంటే దేవుడు అనుగ్రహిస్తేనే మనం ఈ భూమి మీద ఏదైనా కూడా పొందగలం. ఉదయకాలం నీకు ఎలాంటి పరిస్థితులతో నువ్వు బాధపడుతున్నావేమో, రకరకాల ఇబ్బందులను బట్టి రాత్రి నిద్రలేని సమస్యను కూడా సహితం నువ్వు ఎదుర్కొంటున్నావేమో నీకున్న పరిస్థితులను బట్టి. అవి ఎలాంటి పరిస్థితులైనా, ఎంత కఠినమైన పరిస్థితులైనా సో మన దేవుడు ఆ కష్ట దినాలను పోగొట్టి నెమ్మది దయచేసేటువంటి దేవుడు. అంతేకాదు దేవుడు మనకు అనుగ్రహించేవారు, దయచేసేటువంటి వారు. ఉదయకాలం అంటే ఆ షూషన్ కోటలో యూదులందరి పక్షాన అంత గొప్ప సహాయం చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా సో ఆ ఎస్తేరు సేవిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం కూడా కలిగి ఉంటూ వచ్చాం. సో మన విషయంలో కూడా దేవుడు అలాంటి అనుగ్రహము చూపగలడు. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడొద్దు, భయపడవద్దు, విస్మయం అందవద్దు. సో నీ చుట్టూరా ఉన్న మనుషులు ఉండొచ్చు, నీకున్న ప్రతికూల సమస్యలు ఉండొచ్చు. ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. నా దేవుడు ధారాళంగా దయచేసేటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం నా దేవుని దగ్గర ఉంది అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఖచ్చితంగా నీ
నీ సమస్యలన్నింటినీ పరిష్కరించగల సామర్థ్యం గల దేవుని యొక్క విశ్వాసతను, దేవుని యొక్క అంటే ఆ నమ్మకత్వాన్ని నీ జీవితంలో నీకు నీవే కనుగొనగలవు. ఉదయకాలం అలాంటి దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం. నీకున్న పరిస్థితులన్నింటిలో కూడా ఆ దేవుని యందు ఆధారపడి ఆ దేవుని ద్వారా నేను సమస్తం పొందినట్లుగా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. అది నీకు అనుగ్రహింపబడును, దయచేయబడును అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.